ఢిల్లీ బాంబు పేలుళ్ల సంఘటన దేశాన్ని ఉలిక్కి పడేటట్టు చేసింది. అంతేకాదు మై డియర్ ఫ్రెండ్స్, దీని వెనక ఎన్నో భయంకరమైనటువంటి వాస్తవాలు ఉన్నాయి. ఆ వాస్తవాలు మాట్లాడుకుంటూ కూర్చోవాలి అని అంటే, నిజం చెప్పాలంటే రోజుకి కనీసం ఒక 10 ఎపిసోడ్లు చేసిన ఒక సంవత్సరం పాటు వాటి యొక్క విషయాలను మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. జనం ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, ఎంత పెద్ద ప్రమాదం తప్పింది, మన రక్షక దళాలు కానివ్వండి, మన ఇంటెలిజెన్స్ కానివ్వండి, వాళ్ళని పట్టుకొని మనల్ని ఎంతమందిని కాపాడింది అని కొంతమంది మాట్లాడుతుంటే, మరికొంతమంది ఏం మాట్లాడుతున్నారు అనంటే, రక్షణ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయింది, ఇంటెలిజెన్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యింది అని. బుద్ధి జ్ఞానం ఎవరికైనా ఉందా? అసలు మీ అందరికీ లోక జ్ఞానం అనేటటువంటిది తెలుసా? కనీసం రోజు పేపర్ చదువుతారా? కనీసం దేశం పట్ల, వ్యవస్థ పట్ల మీకు ఏ విధమైనటువంటి అవగాహన అయినా సరే ఉందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక్క పేలుడు జరగగానే ఒక 12 మందిని మన యొక్క భారతీయుల్ని మనం కోల్పోయాము. అలాగే ఢిల్లీ సంఘటనకే ఇంత వణికిపోయి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నాం, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిందని మాట్లాడుతున్నాం. మరి వాళ్ళు కాపాడినటువంటి విషయాన్ని ఒక్కళ్ళైనా మాట్లాడుతున్నారా? ముందు అది మాట్లాడండి. ఫస్ట్ అది మాట్లాడండి. 2900 కేజీల పేలుడు పదార్థాలు పట్టుకున్నారు అనంటే, అసలు ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని లక్షల మంది ప్రాణాలు పోవాల్సింది. అలాగే ఈ హైదరాబాద్కు చెందినటువంటి డాక్టర్ తయారు చేసినటువంటి ఆ రెసిన్ అనేటటువంటి ఆ విషం రసాయనం ఏదైతే ఉందో, ఆ రసాయనం కనుక వదిలితే ఇంకా ఎన్ని లక్షల మంది బలి కావాల్సి ఉంది. అరే, వీటన్నిటిని ఆపారు. థ్యాంక్ఫుల్నెస్ గా ఎవరైనా ఒక్కళ్ళైనా మాట్లాడుతున్నారా? అరే, మన ఇంటెలిజెన్స్ ఎంత గొప్పగా పని చేస్తుందని ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎవరు చూసిన విమర్శలు విమర్శలు విమర్శలు. కెమెరా ముందు కూర్చొని మాట్లాడినంత తేలిక కాదు వ్యవస్థని పటిష్టం చేయడం, అలాగే వ్యవస్థని నడిపించడం కూడా. ఇక్కడ మనం కళ్ళ ముందు ఎన్నో ఘోరాలు జరుగుతుంటే మాట్లాడలేని పిరికి పందలం మనము. ఇన్ని జరుగుతుంటే ఎక్కడికక్కడ ఆపుకుంటూ మన యొక్క రక్షణ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ పనిచేస్తుంటే, మన ప్రభుత్వం పనిచేస్తుంటే బుద్ధి లేకుండా వాటి గురించి మాట్లాడుకొని గర్వపడి మన పిల్లలకి కానీ మన పక్కింటి వాళ్ళకి కానీ ధైర్యం చెప్పాల్సింది పోయి, అరే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, అరే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు. అరే, ఫెయిల్యూర్ కాదురా నాయన, అది కేవలము విస్ఫోటనము అకస్మాత్తుగా జరిగినటువంటిది. అది ముందస్తు ప్రణాళిక కానే కాదు. కేవలం ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల పోస్టర్లు అంటిస్తున్నటువంటి ఒక్క వెధవని పట్టుకుంటే, తీగ లాగితే డొంక కదిల్చి ఇన్ని లక్షల మందిని కాపాడినటువంటి మన ఇంటెలిజెన్స్ కి, మన ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మనం ఎంతో రుణపడి ఉన్నాం వీళ్ళందరికీ కూడా. అది మాట్లాడుకుందాం ఫస్ట్. అలాగే ఇక్కడ చాలా మంది, నేను ఇక్కడ ఒక విషయం సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ అతను ఏదైతే ఆ రెసిన్ అనేటటువంటి పదార్థం ఏదైతే ఉందో, అది ఏ పదార్థం ఏదైతే ఉందో దాన్ని ఎక్కడైనా సరే ఒక ఆలయానికి వచ్చేటటువంటి భక్తులు రద్దీ ఉన్న చోట వాటర్లోనైనా కలపమని, లేదా ప్రసాదాల్లోనైనా కలపమని, లేదా ఒక అన్నదాన కార్యక్రమం లాంటిది ఏదైనా జరుగుతున్నా లేదా చేపట్టే అయినా సరే లక్షల మందిని చంపమనేటటువంటిది వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్. కానీ వాడికి ఎప్పుడు ఎలా చెయ్యాలి అనేటటువంటిది మాత్రం పైనుంచి వాడికి ఆర్డర్ రాలేదు. వాళ్ళ పలానా చోటు పలానాది చెయ్యమని మాత్రం ప్రత్యేకించి వాడికి చెప్పలేదు. నువ్వు ఇది పట్టుకుని కూర్చో, మేము ఎక్కడ చెప్పాలో చెప్తాం, పలానా పలానా ప్లేసుల్లో రెక్కి నిర్వహించి రండి అంటే వాటిని చూసుకొని రండి, అక్కడ ఎలా కలపచ్చు, ఎలా చేయొచ్చు అని ఒక 10-15 ప్లేసులు మీరు చూసుకొచ్చి మాకు చెప్పండి, అప్పుడు వి విల్ డిసైడ్ అని చెప్పగానే వీళ్ళు పోయి అక్కడ ఉన్నటువంటి గుడుల్ని, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అక్కడ, అలాగే దాని నుంచి కొంచెం ముందుకు వస్తే దేవాలయాలు, ఇంకా అంతకు మించి ఇంకొక విషయం RSS కార్యాలయాలు. ఇవి వాళ్ళ టార్గెట్ లో ఉన్నాయి. ఆ టార్గెట్ లో ఉన్నటువంటి విషయాన్ని టక్కుమని చెప్పేసి పసిగట్టి ఇమ్మీడియట్ గా వాడిని అరెస్ట్ చేయడం, వాడు ఎక్కడున్నాడు వాడిని వెంబడించి వాడిని ట్రేస్ చేసి అరెస్ట్ చేసి లోపలేసి మనాళ్ళు చక్కగా మిరియాలు నూరుతున్నారు. అక్కడ మసాలాలు దట్టించడానికి మిరియాలు నూరి ఆ మసాలా దట్టిస్తున్నారు వాళ్ళందరికీ కూడా. ఇది మాట్లాడుకుందాం మనం. ఇంకొక విషయం అందరూ అనేది ఏంటి అనంటే,
అయ్యో ఎంత పెద్ద విస్ఫోటనం జరిగి ఉండేది. ఆల్రెడీ ఇలాంటిది రెసిన్ అనేటటువంటి విష పదార్థం లాంటిది ఇంకొక ప్రయోగం మన మీద జరుగుతుంది అనేటటువంటిది మీకు తెలుసా? ఏంటో చెప్పమంటారా? బిర్యానీలు. ఏంటో చెప్పమంటారా? నాన్ వెజ్లు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఈ రోజు స్విగ్గీ యొక్క వ్యాపారము లక్షల కోట్లకి ఎందుకు విస్తరించి ఉంది? అలాగే కేవలం మీరు తీసుకోండి, స్విగ్గీలో ఆర్డర్ చేసేటటువంటి పదార్థాలు ఏంటో ఒకసారి బయటికి తీయండి. నాన్ వెజ్ కి ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ మనుషులు ఎందుకు వెజిటేరియన్ కి ఇవ్వడం లేదు? ఎంతమంది వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు, ఎంతమంది బిర్యానీలు ఆర్డర్ చేసుకుంటున్నారు? దట్టు కొన్ని పర్టిక్యులర్ ప్లేసెస్ నుంచి మాత్రమే అక్కడ చాలా బాగుంటుంది అనేటటువంటి ఒక పేరు జనాల్లోకి తీసుకెళ్లి అక్కడి నుంచే మనం తీసుకుంటున్నాము. అటువంటి వాటి మీద ఒకసారి కన్నేయండి. ఎందుకు అదే బిర్యానీని మనం ఇంట్లో ఉంటే ఇంట్లో వండితే తినడానికి పిల్లలు ఇష్టపడట్లేదు, పెద్దవాళ్ళు ఇష్టపడట్లేదు. ఎందుకు ఇష్టపడట్లేదు? ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. మీరు ఒక షెఫ్ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి మీరు ఒక మంచి బిర్యానీ చేసి పెట్టినా కూడా బయట తిన్నటువంటి బిర్యానీ టేస్ట్ దీనిలో రాలేదని చెప్తారు, బాగుందని చెబుతారు తప్ప బయట బిర్యానీ టేస్ట్ దీంట్లో ఉండట్లేదు. అది ఒకటి. రెండో విషయం ఏంటి అనంటే, ఒకసారి ఆ బిర్యానీలకు అలవాటు పడినటువంటి మన నాలుక కాదు, మన లివరు పదే 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 అదే బిర్యానీలు, అదే నాన్ వెజ్లు, అవే ఆర్డర్ పెట్టుకుంటూ కన్సర్న్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ బిర్యానీలకి ఒక వర్గానికి సంబంధించినటువంటి హోటల్స్ నుంచి మాత్రమే ఈ బిర్యానీల్ని మనం ఆర్డర్ చేస్తున్నాం. ఆ విధంగా రెండు నష్టాలు మనకి ఏంటి అనంటే, ఒకటి మన హిందువుల డబ్బు మొత్తం అక్కడికి పోతుంది స్విగ్గీల రూపంలో. రోజుకి 450 రూపాయలు మినిమం ఒక బిర్యానీ ప్యాకెట్కి సగటు మనిషి ఖర్చు పెడుతున్నాడన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఎందుకంటే ఇంట్లో పిల్లలు స్విగ్గీ ఆర్డర్లు ఇవ్వకపోతే ఉండలేకపోతున్నారు. అసలు ఆ ఫుడ్కి అంత ఎందుకు అలవాటు పడ్డారు అనేటటువంటి దాని మీద ఈరోజు ప్రభుత్వాలు కానీ, మనుషులు కానీ, మేధావులు కానీ, మేతావులు కానీ ఎవ్వరు మాట్లాడరండి. ఎవ్వరు మాట్లాడరు. అరే నీ ఇంట్లోనే స్లో పాయిజన్ వస్తుంది. ఆ బిర్యానీలలో ఏం కలుపుతున్నారు అనేటటువంటిది మీకు తెలుసా? ఈ బిర్యానీలలో ఏ విధమైనటువంటి విషం కలుస్తుందంటే, మెల్లమెల్లగా ఆడపిల్లల్లో విపరీతమైనటువంటి లైంగిక వాంఛలు, రెండోది విపరీతమైనటువంటి డిప్రెషన్, మగ పిల్లలకు వచ్చేసరికి సంతానము కలగడం లేదు, శుక్రకణాలు చనిపోతున్నాయి, ఉత్పత్తి అవ్వడం లేదు, వాటిల్లో దమ్ము లేదు. ఈ విషయం ఎవరికైనా తెలుసా? ఇది ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? మనము రోడ్డు పక్కన ఉన్నటువంటి కొన్ని జ్యూస్ సెంటర్లు, పర్టిక్యులర్ గా ఒక వర్గానికి చెందినటువంటి జ్యూస్ సెంటర్లు, కొన్ని చోట్ల, నేను అన్ని మాట్లాడడం లేదు, పర్టిక్యులర్ గా కొన్ని చోట్ల ఉన్నటువంటి ఆ జ్యూస్ సెంటర్లో కలుపుతున్నారు. అలాగే ఇంకొక విషయము, కొన్ని జిమ్ములు, నేను అందరినీ మాట్లాడలేదు, జిమ్ముల్లోకి వెళ్ళి ప్రోటీన్ డబ్బాలు, ఇంతింత ప్రోటీన్ డబ్బాలు తెచ్చుకుంటున్నారు. వాటిల్లో ఏం కలుస్తుందో ఎవరికైనా తెలుసా? రెండో విషయము. ఇంకొకటి ఏంటి అనంటే, ఆ ప్రోటీన్ తీసుకున్నటువంటి వాళ్ళు, జిమ్కి వెళ్ళినటువంటి వాళ్ళు, ఇప్పుడు కొంచెం తగ్గింది, అలర్ట్ అయ్యారు వాళ్ళు, జిమ్కి వెళ్ళిన వాళ్ళు జిమ్ చేస్తూ హార్ట్ అటాక్ తోటి చనిపోయారు. మనం పునీత్ రాజ్ కుమార్ ను కూడా చూసాం, కన్నడ యాక్టర్. అతను జిమ్ చేసేవాడు, 24 గంటల్లో దాదాపు ఎక్కువ శాతం అతను జిమ్ చేస్తూ ఉండేవాడు. అతను అంత ఆరోగ్యకరమైనటువంటి మనిషి హఠాత్తుగా ఆ కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఈ నిజాలు, ఈ వాస్తవాలు మాట్లాడేటటువంటి దమ్ము, ధైర్యం ఎవరికైనా ఉందా? ఎందుకు జిమ్ముల్లోనే పడి చనిపోతున్నారు? అలాగే అదే జిమ్ముల్లో ఆడపిల్లలు కొంతమంది వెళ్తున్నటువంటి ఆ జిమ్ముల్లో ఏం జరుగుతుంది? టాటూలు, అదే జిమ్లో పక్కన టాటూలు వేస్తున్నారు. ఆ టాటూలు ఆడపిల్లలకి ఏ భాగాల్లో వేస్తున్నారో, వాళ్ళని ఎక్కడెక్కడ ఎవరు టచ్ చేస్తున్నారో, వాళ్ళని ఆ టచ్ చేయడం ద్వారా ఎలా లొంగ తీసుకుంటున్నారో, ఇవన్నీ కూడా రెసిన్ అనేటటువంటి రసాయనం కంటే భయంకరమైనటువంటి ప్రయోగాలు మన హిందువుల మీద జరుగుతుంది అనేటటువంటిది మీకు తెలుసా? ఇవాళ సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళండి, ఫర్టిలిటీ సెంటర్స్ కి వెళ్ళండి. అక్కడ ఫర్టిలిటీ సెంటర్స్ లో నేను రాసిస్తా మీకు ఎంతమంది ముస్లింలు ఉన్నారు, ఎంతమంది హిందువులు ఉన్నారు. కేవలం హిందువులే ఎందుకుంటున్నారు? నేను చాలా మంది ఫర్టిలిటీ సెంటర్లకి సంబంధించినటువంటి డాక్టర్స్, నాకు తెలిసినటువంటి 4-5 డాక్టర్స్ నేను అడిగాను, ఎందుకండి ఈ పిల్లలు ఇంత చదువుకున్నారు, ఎంగేజ్ లో 30 సంవత్సరాలు
25 నుంచి 30 ఏళ్ళు ఉన్నాడు కూడా ఫర్టిలిటీ సెంటర్ కి పోతున్నాడు. అరే నాకు 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 పిల్లల్ని కనాలి, కనడానికి నాకు అవకాశాలు ఇవ్వండి అని చెప్పేసాను. ఇంత యంగ్ ఏజ్, పోనీ ఒక 40+ దాటిని అంటే అనుకోవచ్చు, 25 నుంచి 35 లోపు ఉన్నటువంటి యువకులు ఎందుకు వస్తున్నారు అని మాట్లాడితే డాక్టర్స్ నాకు చెప్పింది ఏంటి అని అంటే, మేడం వీళ్ళు సెల్ ఫోన్లు వాడుతున్నారు, రేడియేషన్ వస్తుంది, దాని వల్ల వీళ్ళల్లో శుక్రకణాల సంఖ్య తగ్గుతుంది, వాటిల్లో దమ్ము లేదు అనేటటువంటిది నాకు చెప్పారు. రైట్. కానీ ఎంత ఉన్నా మరి వేరే వాళ్ళు కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారే, వేరే వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారే, మరి వాళ్ళెవరు ఫర్టిలిటీ సెంటర్లకి రావట్లేదు, మన పిల్లలు మాత్రమే ఎందుకు వెళ్తున్నారు అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించారా ఎవరైనా? నేను ఆలోచించాను. నేను ఆలోచించిన తర్వాత నాకు తెలిసినటువంటి భయంకరమైనటువంటి నిజాలు, మనం ఏవైతే పదార్థాలు మనం బయట నుంచి తెచ్చుకొని తింటున్నామో, ఏ జ్యూస్ సెంటర్లకు వెళ్తున్నామో, కొన్ని జిమ్ముల్లో ఎక్కడైతే మనం ఈ యొక్క జ్యూసులు అలాంటివన్నీ మనం తాగుతున్నామో, మగ పిల్లలు టార్గెట్, హిందువుల మగ పిల్లలకి శుక్రకణాల సంఖ్య ఉండదు. పెరగకుండా చేసేటటువంటిది, నాశనం చేసేటటువంటి పదార్థాలు దాంట్లో కలుస్తున్నాయని ఎంతమందికి తెలుసు? ఈ వాస్తవాన్ని ఎవరు మాట్లాడతారు? మాట్లాడే దమ్ము ధైర్యం ఎంతమందికి ఉంది? ఇవాళ కేవలం నేను ఒక్కటే అడుగుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్, కేవలం హిందువుల పిల్లలు మాత్రమే ఫర్టిలిటీ సెంటర్లకు ఎందుకు వెళ్తున్నారు? కేవలం హిందువుల జిమ్ సెంటర్లకు వెళ్ళేటటువంటి వాళ్ళకి కార్డియాక్ అరెస్టులు ఎందుకు వస్తున్నాయి? ఆ ప్రోటీన్ డబ్బాల్లో ఏం జరుగుతుంది? ఈ జ్యూసుల్లో ఏం జరుగుతుంది? ఈ ఆడపిల్లలు ఇలా గట్టు తప్పి విపరీతమైన విశృంఖలమైనటువంటి ప్రవర్తనలోకి ఎందుకు వెళ్తున్నారో వీటి మీద ఎవరైనా వీటి మీద ఒక అధ్యయనం చేయగలరా? చేసే ధైర్యం ఎవరికైనా ఉందా? ముందు మన ఇంట్లోకే వచ్చింది విషం, మన ఇంటి నుంచి ఆ విషయాన్ని బయటికి పంపించండి. మన పిల్లలకి, ఎందుకంటే చాలా మంది పిల్లలు, పెద్దవాళ్ళు అలసిపోతున్నారు, పిల్లలు మా మాట వినట్లేదండి. దాని వెనుక అర్థం చెప్తాను వినండి. ఈ ఫుడ్సే, ఈ తిండిలో ఏముందో ఒక్కసారి బయటికి తీయమని అడగండి. ఈ ఫుడ్ తినడం వల్లనే మన పిల్లలు మన మాట వినడం లేదు. మన పిల్లలు లవ్ జిహాదీలకే వెళ్తున్నారా, ఇంకొకటికే వెళ్తున్నారా? మనం మాట వినకుండా వాళ్ళు చదువు సంజలు మానేసి జులాయిల్లాగా తిరుగుతున్నారా? ఏ విధంగా, ఎందుకు పనికి రాకుండా తయారవుతున్నారా అనేటటువంటిది ఎక్కడ నుంచి మొదలవుతుంది అనేటటువంటి ఆలోచన జర్రంతా చెయ్యండి మై డియర్ ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను, ఆడపిల్లలు కూడా నేను చెప్తున్నాను, వాళ్ళలో విపరీతమైనటువంటి ధోరణులు ఎందుకు వస్తున్నాయి? మొన్న మనం చూసాం, గాయక మామ్స్. నేను అనలేదు, నాకు బాధ వేస్తుంది. నేను ఆవుని ఇలా చేస్తాను, నేను ఇలా తింటాను అని మాట్లాడే ఒక ఆడపిల్లలో ఆ నైజం ఎక్కడి నుంచి వచ్చింది? అంత ఫెరోషియస్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఆ అమ్మాయిలోనే చూస్తున్నామా? మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్లో కూడా నువ్వేమైనా చేసుకో, నేను చేసేది చేస్తా అని భయం లేనటువంటి ఆడపిల్లలు తయారవుతున్నారు. అలాగే సంతానం లేనటువంటి మగపిల్లల యొక్క సిచ్యుయేషన్ ఉంది. వీటన్నిటికీ సమాధానం ఎక్కడ వెతకాలి? ఇంకా మనం ఏదో ఆలోచించుకుంటూ విశాల దృక్పథాలతో ఉండి మనం బయటికి రాకుండా, విచిత్రం ఏంటంటే నిన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరిగితే దాదాపు 2 లక్షల మంది ఓటేల కేవలం ఒక్క నియోజకవర్గంలో. నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని, మీరు ఎందుకు సెలవు ఇచ్చారు? ప్రభుత్వ ఆఫీసులకి సెలవులు ఇచ్చారు, స్కూల్స్కి సెలవులు ఇచ్చారు, ఆ ఏరియాలో ఉన్న అన్నిటికీ, షాపులకి, వాటికి అన్నిటికీ సెలవులు ఇచ్చారు. ఎందుకు అంటే మిమ్మల్ని వచ్చి ఓటేయమని, లోపల తిని తొంగోమని కాదు. బాధ్యత లేని హిందువులు, సిగ్గులేని మనుషులు. నిజంగా వద్దు, కొన్ని మాటలు నేను మాట్లాడలేదు. 2 లక్షల మంది దొబ్బి తిని కూర్చొని టీవీలు చూస్తూ ఇంట్లో కూర్చున్నారు తప్ప ఓటు వేసిన దాఖలాలు ఎవరికీ లేవు. ఎందుకురా మీకు ఈ దౌర్భాగ్యం? ఎందుకు దేశాన్ని ఇలా పట్టిస్తున్నారు? అరే వేరెవరో కాదు దేశాన్ని నాశనం చేసే, ఎవడో వచ్చి ఎందుకు చేస్తున్నాడంటే మీలాంటి దగులుబాజీలు కొంపల్లో కూర్చుని వాడు నచ్చలా, వీడు నచ్చలా, వీడు లేదు, నేనెందుకు వేయాలి, నేను వెళ్లాల్సిన అవసరం లేదు, ఓటు అనేటటువంటిది నీది కాదు అని బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించిన నిన్ను కదా తన్నాలి, నీ చెంపలు కదా వాయించాలి. నీ వల్ల, ఇది నీలాంటి వెధవలు ఉండడం వల్లే దేశం అంటే ప్రభుత్వాలను ఎంచుకోపట్ల చిత్తశుద్ధి, బాధ్యత లేకుండా ఉండబట్టే ఎవరు పడితే వాడు ఎలక్ట్ అవుతున్నాడు. ఇదిగో వ్యవస్థలు ఇలా తయారవుతున్నాయి. చదువుకు చచ్చిన ప్రతి ఒక్కడు, ఎవడు ఎంతమంది ఓటేశారు? గుండెల మీద చేసుకుని చెప్పండి.
2 లక్షల మంది ఓట్లేయలేదు. సరే దాంట్లో సగం మంది బయట ఉన్నారని అనుకుందాం. మిగిలిన వాళ్ళు ఏమయ్యారండి? ఏమయ్యారు? ఎందుకు వేయలేదు ఓటు? నీ బాధ్యతను మర్చిపోయి నువ్వు కూర్చున్నావు చూసావా? వీడింతే, వీడు ఒక్క సోమరి, వీడికి ఏ బాధ్యతలు లేవు, దేశం అంటే భక్తి లేదు, కుటుంబం అంటే విలువ లేదు, సంసారం అంటే ఏ విధమైనటువంటి గౌరవము లేదు, ఏది పడితే అది సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చిందని ఎవడిష్టం వచ్చినట్టాడు బతకడం, ఈ దేశంతో నాకేం సంబంధం ఉందని దేశాలు వదిలిపెట్టేసి వెళ్ళిపోవటం, వదిలిపెట్టి వెళ్ళొద్దని నేను మాట్లాడతల్లా. కానీ నీ దేశం పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటి అనేది ఎంతమందికి తెలుసు?